బాబు. నమస్తే. ఎలా ఉంది ఇక్కడ పరిపాలన? మీ గ్రామంలో ఎలా ఉంది? సచివాలయాలు కానీ లేకపోతే ఇలా జగన్ వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. మా ఊరు ప్రెసిడెంట్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ప్రెసిడెంట్కి ఎటువంటి పవర్స్ లేవని చెప్తున్నారు జగన్ వచ్చిన తర్వాత. ఎవరన్నారు? ఏటీవీ వాళ్ళు చెప్పారు లేకపోతే ఎవరన్నారు చెప్పారా ఈ మాట? చాలా మంది అన్నారు కదా, టీవీలో కూడా విన్నాము. ఈ 5 సంవత్సరాలు అంటే ఎప్పుడు మా ఊర్లో ఊడిసే వాళ్ళు ఉండేవారు కాదు. అయ్యో బళ్ళు ఎన్ని పెట్టాడో చూడు. 3 మనుషులను పెట్టి ఊరి మీద చెత్త లేకుండా ఏరెత్తున్నాడు. ఎవరు? జగన్ తీసుకొచ్చినాక చేపిస్తుంది. ప్రెసిడెంట్ పవర్ ఇచ్చినాక చేస్తుంది. లేకపోతే ప్రెసిడెంట్కి ఏం పని? ఈ మురుగల బాగు చేయాలని ఏం పని? అన్ని చేస్తుంది. జగన్ చెబితేనే చేపిస్తుంది. గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే ఆయన చేసేది. ఆయన సొంత డబ్బులు పెట్టి చేయడుగా. మరి ఇంకంతకన్నా ఏం కావాలి? మరి ఇప్పుడు మొన్న అమిత్ షా గారు ఏమో జగన్ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏం ఆరోపణలు చేశాడు? జగన్ ఏమో శాడిస్ట్ అని చెప్పాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు అన్నట్టు మీ తాత మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా అన్నాడు? అనలేదుగా. ఆయన మోదీ గారు ఏం పొరపాటుగానే మాట్లాడాలి అక్కడ. అమిత్ షా గారు కాకపోతే ఆయన ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి మోదీ గారు అనేది ఏంది, అభివృద్ధి జరగలేదు అన్నాడు. అంతేగాని ఏం చేసాడు ఏం చేయలేదన్న చెప్పలా. అన్నాడా? అనలేదు కదా. మోడీ గారు చెప్పారా? ఎప్పుడు అన్నాడు? ల్యాండ్లు తీసుకుంటున్నాను మోడీ గారు ఎప్పుడు ఏ మీటింగ్లు అన్నాడు? ఆయన తెచ్చిన చట్టమే ఆయన తెచ్చింది. ల్యాండ్ సర్వీసింగ్ పెట్టింది మోడీ గారా కాదా? మరి ఆయన ఎన్నిగా చేసి ఉండాలా? ఇప్పుడు ఈ లెక్కలో మోడీ గారు కానీ చేసి ఉండాలిగా. మోడీ గారు చేస్తేనే జగన్ గారు చేసేది. తెచ్చింది కేంద్రం వాళ్ళు. ఎట్టగా చేస్తున్నాడు. నేను పుస్తకం చూపిస్తా పదండి, జగన్ గారు ఇచ్చిన పుస్తకం. దాంట్లో జగన్ బొమ్మ వేసాడు చంద్రబాబు నాయుడు. ఇంకేముంది, జగన్ రాయించుకుంటున్నాడు అని రాంటున్నాడు. కానీ జగన్ బొమ్మ ఉన్నంత మాత్రం జగన్ దయ్యిద్దా? రిజిస్ట్రేషన్ పుస్తకం అది. నా దగ్గర పుస్తకం చూపిస్తా కావాలితే. ఆయన సర్వీస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ అని ఇదని ఇంకేముంది, సంక్రాంతి కానుకని చంద్రన్న కానుకని ఇవన్నీ ఎట్ట పెట్టుకున్నాడు ఆడు ముఖ్యమంత్రి అయినప్పుడు? ఎలా పెట్టుకున్నాడు? వాస్తవమా కాదా? మరి ఈయన ఉండడు ఈయన పెట్టుకుంటాడు, ఈయన పోయాక ఇంకోటి వచ్చాక ఇంకోటి పెట్టుకుంటాడు. వాడు కానీ గొప్ప పనులు చేసి వేసుకోమని పేర్లు 100 రకాలు వేయించుకోవచ్చు. పోలవరం సైడ్కి చెప్పింది వాళ్ళు. మోడీ గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకున్నాడు పోలవరం అన్నాడు. ఇదే మాట జగన్ అన్నాడా? జగన్ అమిత్ షా గారు అన్నారు కదా, పోలవరంకి వచ్చే డబ్బులని అక్రమంగా తరలిస్తున్నారు అనేసి. అది మోడీ గారు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఏం దొరక్క ఇటు మొల్లెత్తన్నాడు అమిత్ షా గారు. అంతకు మించి ఏమీ లేదు. అమిత్ షా గారు వచ్చేమన్నా మన ఆంధ్రాలో ఎప్పుడన్నా పర్యటించాడా? ఎప్పుడు హైదరాబాదు లేకపోతే అటు వరకే కానీ మన ఆంధ్రాకి వచ్చారు కూడా. అభివృద్ధి ఎట్ట తెలిసిద్ది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాఠశాలలు ఎట్ట ఉండయి, ఇప్పుడు ఎలా ఉండయి చూసాడా? మరి అసంటప్పుడు ఎట్టా? అయితే ఇక్కడ మీకు ఎవరైతే మంచి జరిగింది అనుకుంటున్నారు 5 సంవత్సరాలు? 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని అడిగినా చెబుతాడు. అమ్మఒడి కానించి, డ్వాక్రా రుణమాఫీల కానించి, స్కూల్ కాలేజీ పిల్లల కానించి, ల్యాప్టాప్లు చిన్నపిల్లల 6వ తరగతి కానించి ల్యాప్టాప్లు ఇస్తాం. కానీ అన్నీ ఒక్క జగన్ వల్లే సాధ్యం. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? వరకోటి అశోక్ బాబు. ఎందుకని? వైఎస్ తరఫున నిల్చుంటున్నాడు గమ్మంటి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గమ్మంటి కంఫామ్గా ఆయనకి ఓటింగ్ చెయ్యాలా. అంటే జగన్ గారిని చూసి ఓటు వేయడమే తప్ప కానీ ఇక్కడ పర్సన్ చూసి ఓటు చేయరా? పర్సెంట్ అసలు ఆయన ఎక్కడ మొన్నటిదాకా ఈయన ఉండేవాడు మెరుగు నాగార్జున ఇంకోసాటికి వెళ్ళాడు. మరి ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళ పెట్టాలా? అది అక్కడ నిర్ణయం. అది జగన్ నిర్ణయమే జరిగిద్ది. అది అంటే జగన్కే మేము ఓటేస్తాం. అది